నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. మోహన్ బాబు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి డివోషనల్ అంటే ఆధ్యాత్మిక చిత్రం ఏదైతే ఉందో కన్నప్ప స్టోరీని బేస్ చేసుకొని చేస్తున్నటువంటి కన్నప్ప మూవీకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఎటువంటి అభ్యంతరాలు లేవు. సినిమా తీసిన విధానం, పాత్రలు, సన్నివేశాలు, చూపించిన విధానము అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అంటూ కూడా ఫస్ట్ మూవీ రివ్యూని సెన్సార్ బోర్డు అయితే ఇచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా పట్ల చాలా హైప్స్ క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అలాగే అక్షయ్ కుమార్ లాంటి లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా, మోహన్ బాబు వీళ్ళందరూ కలిసి, అలాగే శరత్ కుమార్ వివిధ పాత్రల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళను చూపించిన విధానం, అలాగే తీసిన విధానము వాళ్ళ అభిమానులు ఎప్పుడెప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మొత్తానికి హైలైట్ పాయింట్ చెప్పాల్సింది ప్రభాస్. దాదాపు 30 నిమిషాల పాటు తన క్యారెక్టర్ని ఇందులో ప్రదర్శించబోతున్నారు. అలాగే మోహన్ లాల్ 15 మినిట్స్ పాటు తన పాత్రను ఉండబోతుందన్నమాట. పార్వతిగా నటించినటువంటి కాజల్ అగర్వాల్ పాత్ర కూడా 15 to 20 మినిట్స్ వరకు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రూపంగా వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం, చూపించిన విధానానికి సెన్సార్ బోర్డు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యి యూఏ సర్టిఫికేట్ని జారీ చేసింది. సో ఫస్ట్ రివ్యూ అయితే గుడ్, పాజిటివ్ అండ్ రెస్పాన్సే వచ్చేసిందనే చెప్పాలి. ఇక ఈ నెల 27వ తారీఖున రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు, ఎటువంటి రివ్యూ ఇస్తారనేది 27వ తారీఖున మాత్రం తెలియనుంది. చూడాలి. ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తన స్టార్ హీరో, రెబల్ స్టార్ ఎలాగ పర్ఫార్మెన్స్ చేశాడో, ఏ రకంగా కనిపించబోతున్నాడు ఏంటి అనేది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, నార్మల్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ను చూసేందుకు ఎలా నటించాడు, ఎలా చేసేసాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ అయింది. చూడాలి. 27 వరకు వెయిట్ చేయాల్సిందే టోటల్ మూవీ రివ్యూ కోసం. థ్యాంక్ యూ.